సరే 60 సంవత్సరాల నుంచి ధర్మం గుర్తురాలే, దేశం గుర్తురాలే, ఎమ్మెల్యే కాగానే ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి రాకేష్ రెడ్డి గారికి? దేశం గుర్తు కాకపోతే, ధర్మం గుర్తు రాకపోతే మా ఊర్లో ఇండస్ట్రీ ఎందుకు పెడతాను? హైదరాబాద్ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఎందుకు పెడతాను? దేశమే గుర్తు రాకపోతే ఫ్యాక్టరీలు బయటనే పెట్టుకుంటాను, ఎందుకు పెడుతుంది? అంటే అది బిజినెస్. ఇదే బిజినెస్ అంటే నాకు బయట చేసుకోరా? నేను ఎక్కువ గడిపిందంతా బయటనే. చాలా మంది దేశం విడిచి వెళ్ళిపోతున్నారు లక్షలు. అట్లా కాదు మధు, మీకు తెలాలా కూడా చాలా మంది డబ్బు ఇక్కడ సంపాదించి కోట్లాది రూపాయలు సంపాదించి దేశం పాస్పోర్ట్ సరెండర్ చేసి విదేశాలలో ఉంటారు. కానీ నేను అట్లా కాదు, విదేశాల డబ్బు సంపాదించి ఇక్కడ తెచ్చి పెడుతున్నాను. నా బిజినెస్ అంతా ఇక్కడ కాదు, బయట. దిగుమతి చేస్తున్నారు, అందరు ఎగుమతి చేస్తుంటే మీరు దిగుమతి చేస్తున్నారు. 10 రూపాయలు సంపాదించాను, నానే ఉండొచ్చు నేను మంచిగా హాయిగా. ఎందుకు తాపకు మీలాంటి అనిపించుకున్నాడు? ఆడు ఉంటే అడుగుడు లేడు, ఏం లేడు. నేను అనేది సో నేనేమంటున్నా అంటే అందరు సామాన్యులకు వచ్చే సమస్యలు మాకు. అందరు బీజేపీ వాళ్ళు ఎట్లయితే హిందువులను రెచ్చగొట్టి ఓటు బ్యాంకును కాపాడుకుంటారో మీరు కూడా అదే అస్త్రాన్ని అందుకోసం నేను కూర్చోవస్తున్నారు మందిరంలో. మేము రెచ్చగొట్టే మసీదులో ముడుతుంది కదా, మేము ముట్టాం. మరి ఏది ముట్టాము? మసీదులో చర్చలు ముట్టాము. మరి 18 కూలు ఎట్లా పోతున్నారు? నిన్న మనం కూడా ఉత్సవం దేవుడి మీద అంటే మా దేవుడు కాదు, మా ధర్మం కాదు, అని పంపించుకోవాలి మేము. ఏంది అది మాటలు? మరి ఒక్కడు కూడా మాట్లాడాడు. ఏ మీడియా కూడా 18 గుళ్ళకు ఎందుకు తిరగరు? ఎందుకు మందిరాలు కూలుతున్నాయి? మేము ఎందుకు అడగద్దు? అవును, భారతీయ జనతా పార్టీ మీరు అనకున్నా చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా. మీరు ఏమనండి, ఇది పుట్టిందే ఈ దేశం గురించి, ఇది పుట్టిందే హిందువుల గురించి, ఇది పుట్టిందే అందరి గురించి, అందరితో పాటు ప్రత్యేకంగా హిందువుల హక్కుల గురించి పోరాడుతుంది. సరే, మతం గురించి మాట్లాడితే బానే ఉంటది కానీ ఓన్లీ మతం గురించి మాట్లాడుతున్నారనే ఇబ్బంది ఇక్కడ. ఎందుకు మతం? విద్య గురించి మాట్లాడితే మతం ఎట్లా వస్తుంది? వైద్యం గురించి మాట్లాడితే నేను మా హిందువులకు పెట్టాను. ఆ గుడి, ఈ గుడి, ఈ మతం, ఈ కులం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ధర్మం దేశం గురించి అన్నప్పుడు ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు ఒక 15 రోజుల కింద జరిగిన సంఘటన బంగ్లాదేశ్లో ఒక సంఘటన. ఓకే, రోజు సంఘటనలు ఉంటాయి ఎక్కువ, కానీ అది ఒక ప్రత్యేకమైన కారణాలు ఏంటంటే కాంగ్రెస్ నాయకుల వల్ల దేశం విడిపోయింది. ఆ విభజన కూడా ఈ దేశానికి సంబంధం పెడుతూ పెన్షన్కి ఇప్పించారు. నెహ్రూ కానీ వాళ్ళు కానీ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పదవి కాంక్ష గురించి అంటే ఎటువైనా సరైన జాగ్రత్త చర్యలు, భద్రత చర్యలు తీసుకోకుండా అంబేద్కర్ గారు చెప్పినట్లు ఈజ్ ఓన్లీ ఈ దేశంలో ఒక మంచి ఆలోచన చేసిన ఆయన ఒక్కడే. అప్పుడు ఆ టైంలో అంబేద్కర్ గారు ఆ టైంలో వెరీ క్లియర్గా చెప్పింది మీటింగ్లో, ఈ దేశ విభజన ఆపండి. ఎప్పటి వరకు ఆపన్నాడు? చివరి హిందూ పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు, చివరి ముస్లిమ్స్ అంటే మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు ఇంకెందుకు మళ్ళా? ఇప్పుడు విడిపోవడం ఏ కారణంతో? ఇప్పుడు తెలంగాణ అంటే మతం మీద విడిపోలేదు, వెనుకబాటుతనం విడిపోయాను. నీళ్ళన్నం నిధులం మతం అని లేదు, అపరాధం. అంబేద్కర్ గారు ఏమన్నారు? చివరి హిందూ పాకిస్తాన్ నుంచి సురక్షితంగా భారతదేశంకి వచ్చే వరకు, చివరి ముస్లిం పాకిస్తాన్ వెళ్ళే వరకు. దేశ విభజన ఉద్దేశం మత ప్రతిపాదకన, మతాలం కలిసి ఉండలేమని జిన్నా లాంటి విభజనవాదులు కోరుకున్నప్పుడు ఆయన చెప్పిండు. ఇంకా మళ్ళీ ఎందుకు ఇక్కడ ముస్లింలు ఉండరు? పొమ్మంటారు వాళ్ళని కూడా. ఆయన నీకు అదే చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ దేశం ఎందుకు విభజించారు? మరి నేను అనేది దేశమే విభజించినప్పుడు మీకు అర్థం కావట్లేదు. దేశమేమో ముస్లిమ్స్ విడిగా ఉండాలా ఉండని నెహ్రూ గాంధీ చేసిన ఆట. మరి విభజించినప్పుడు ఇంకెందుకు ఉండాలా? మరి కలిసే ఉండేది అయితే విభజన ఎందుకు? మరి అలాంటప్పుడు ఇది సెక్యులర్ కంట్రీ అనేది ఎందుకు? రాజ్యాంగం ఎందుకు? సెక్యులర్ కంట్రీ ఎప్పుడైంది? ఇది ఓన్లీ హిందూ దేశం, ఇక్కడ హిందువులే ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు జరిగిపోయిన సంఘటనల్ని మనం కరెక్షన్ చేయలేము. ఈ దేశ పౌరులు వాళ్ళు అలాగా మనం పాకిస్తాన్లో హిందువులను చంపినట్లు చంపలేము, బంగ్లాదేశ్లో కాలబెట్టినట్లు కాలబెట్టలేము. ఇది సమస్త లోక సుఖినోభవంతన్న ధర్మం. ఇది సర్వే జన సుఖినోభవంతన్న ప్రపంచంలో ఏకైక ధర్మం ఏంటంటే హిందూ ధర్మం. కాబట్టి మీరు గమనించాల్సి, చదువుకున్న వాళ్ళు కూడా మీరు కూడా మోసాదుల్లో పోకండి. ఇక్కడ ఏమన్నా మా భారతదేశంలో ఏదైనా సరే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులరే అంటున్నాం. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఏమన్నాడు? సెక్యులర్ అంటే అందరి పార్టీ అన్నారు కదా కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీని ఎవరు అన్నారు? ముస్లింల పార్టీ అంటే మరి హిందువులకు ఉండాలా, సన్నాసులకు అంటే అది అక్కడ ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకునే. నేను ఓటు ఇప్పుడు మేము కూడా హిందువులను చైతన్యం చేయాలి కదా. హిందువులను ఓటు బ్యాంక్ చేయాలి కదా. మేము ఓటు బ్యాంక్ చేస్తాను కదా 21 రాష్ట్రాలలో అధికారంగా వచ్చినాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.